This is the place where I can. సార్ మొన్న మనము స్టెరాయిడ్ గురించి వీడియో చేసాం కదా సార్, అది బాగా వైరల్ అయింది. అది చూసి ఒక పేషెంట్ ఇంకొక డౌట్ అడగాలని వచ్చారు సార్. మళ్ళీనా? అవును సార్, మళ్ళీ ఇంకొకరు వచ్చారు డౌట్ అడగాలని. పంపించమంటారా? ఎన్ని ఓపీలు ఉన్నాయి ఇంకా? ఆల్మోస్ట్ 10 దాకా ఉన్నాయి సార్ ఓపీస్. సార్ ఒక పని చేయి, తొందరగా ఓ 2 minutesలో అయిపోగొడతానని చెప్పు, పంపించేసి పేషెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి సార్. ఏం లేదు సార్, మా మామకి 53 సంవత్సరాలు సార్. ప్రతి 10 రోజులకి 15 రోజులకి దగ్గు వస్తూనే ఉంటుంది సార్. దగ్గు వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్స్ వాడతాడు సార్ అతను. ప్రతిసారి సార్. ఆ యాంటీబయాటిక్స్ వాడితేనే దగ్గు తగ్గుతుందా, లేదా దగ్గుకి యాంటీబయాటిక్స్ ఏం సంబంధం సార్? అంటే ప్రతిసారి దగ్గిన ప్రతిసారి యాంటీబయాటిక్స్ తెచ్చుకుంటున్నాడు, వాడుతాడు 2 రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది సార్. మళ్ళీ 10 రోజులకు మళ్ళీ దగ్గు వస్తుంది సార్. అది ఏమన్నా సిగరెట్ తాగడం, వేడిలు తాగడం? లేదు, సిగరెట్ ఆల్కహాల్ ఏమో అలవాట్లేదు సార్. అంటే సరే, అసలు మీకు యాంటీబయాటిక్ మీద అవగాహన లేదు, దగ్గుకి తెలియదు సార్ అసలు. సరే, ఒక పని చేస్తాను అట్లయితే. దగ్గుకి ప్రతి దగ్గుకి యాంటీబయాటిక్ వాడాలా లేదా, లేకుంటే ప్రతి దగ్గుకి ఈ యాంటీబయాటిక్కే పరిష్కారమా కాదో నేను చెప్తాను. నిజమే సార్, అది చాలా మంది డౌట్ ఉంది సార్, మీరు క్లియర్ చేస్తే. సార్ నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, దగ్గులో ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ రాసిచ్చారా? ఆ యాంటీబయాటిక్స్ ప్రతిసారి తెచ్చుకొని వాడుతున్నారా మీకు తెలియకోకుండా, ఊరికే డాక్టర్ సలహా లేకోకుండా? సో అలాంటి వాళ్ళకు ఈ వీడియో. హాయ్, నేను మీ డాక్టర్ శివకృష్ణ, చార్విక్ శ్వాస క్లినిక్. నేను ఒక పల్మనాలజిస్ట్ అండి. చాలామంది నా దగ్గరికి వచ్చేది ఏంటంటే, సార్ దగ్గు యాంటీబయాటిక్ పెట్టండి సార్, యాంటీబయాటిక్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. కానీ ప్రతి ఒక్క దగ్గుకి యాంటీబయాటిక్ పని చేయదండి. దగ్గు అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో మీకు దగ్గు మొదటిగా ఏమొస్తుంది అంటే, గ్యాస్ ట్రబుల్ ఉంటే దగ్గు వస్తుంది. దాని తర్వాత మీకు ఆస్తమా కానీ, లేకపోతే స్మోకింగ్ చేసింటారు కదా, సిఓపిడి ఉన్నా కానీ ఇట్లాంటి దగ్గు ఉంటుంది. వాళ్ళకి యాంటీబయాటిక్ అవసరం లేదండి. చాలామందికి ఇంట్లో డియోడ్రెంట్ స్ప్రేలు వాడడం కానీ, పొగ రావడం కానీ, డస్ట్ రావడం కానీ, అంటే ఇరిటెంట్స్ అంటారు దాన్ని, అవి ఉన్నా కూడా యాంటీబయాటిక్ అవసరం ఉండదండి. అన్నిటికంటే ముఖ్యం ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే బ్యాక్టీరియల్ కానీ వైరల్తో పాటు వేరే బ్యాక్టీరియల్ యాడ్ అయినప్పుడు, సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్గా వచ్చినప్పుడు కానీ, లేకపోతే బ్రాంకైటిస్, అక్యూట్ బ్రాంకైటిస్ అంటే నిమోనియా వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి తప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ ఉపయోగపడతాయి. కానీ మిగతా తప్పుడు ఏ రకంగా అయితే యాంటీబయాటిక్స్ ఉపయోగపడవండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి ముక్కులో అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, పడుకున్నప్పుడు ముక్కులోంటి చీమిడి గొంతులోకి పడుతూ ఉంటుంది. అలా పడినప్పుడు కూడా దగ్గు అనేది వస్తూ ఉంటుంది. ఆ దగ్గుకి యాంటీబయాటిక్స్ అయితే అవసరం లేదు. సో ఓన్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడే దగ్గునికి యాంటీబయాటిక్స్ అయితే వాడాలండి. అనవసరం ఉన్న దానికి యాంటీబయాటిక్స్ వాడి మీ ఇమ్యూనిటీని అయితే చెడగొట్టుకోవద్దండి. థ్యాంక్ యూ.